హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఆగస్టు 15 నుండి పాఠశాలలో మారనున్న కొత్త రూల్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇకపై పాఠశాలలో విద్యార్థులు పలకరింపుగా గుడ్ మార్నింగ్కు బదులుగా జై హింద్ అనే పదం వాడాలని హర్యానా పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది. హర్యానాలోని పాఠశాల విద్యా డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఓ కీలక ప్రకటన వెలువరించనుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలోని విద్యార్థులు, టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా గుడ్ మార్నింగ్కి బదులుగా జై హింద్ అని చెప్పాలని పాఠశాల విద్యా డైరెక్టరేట్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి మరియు దేశంపై గౌరవం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేసే ముందు నుంచి ఈ సూచనలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేశారు. జై హింద్ అనే నినాదంతో ప్రజలను ఒక్కటి చేశారు. ఇక మన నాయకుల అవిశ్రాంత కృషితో స్వతంత్రం సాధించారు. ఇక ఆ సమయంలో నాయకులు ఒకరికి ఒకరు జై హింద్ చెప్పుకుంటూ పలకరించుకునేవారు. ప్రస్తుతం పాఠశాలలో ఈ పలకరింపులను అమలు చేయడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి మరియు ఐక్యత, క్రమశిక్షణ పెంపొందుతుంది. ఈ పదం దేశం గొప్పతనాన్ని ప్రతిరోజు వారికి గుర్తు చేస్తుంది అని విద్యాశాఖ పేర్కొంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.